అందరికీ నమస్కారం. బీవీఆర్ కళా కేంద్రం దాన్ని తొలగించాలనే ఆలోచన కళాకారులందరికీ తీవ్ర మనస్తాపన కలుగజేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆ కళా కేంద్రం ద్వారా ఎంతో మంది కళాకారులకి అనేక రకాలుగా సేవలు జరిగాయి. అక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ఒక ఏకైక కళా కేంద్రం బీవీఆర్ కళా కేంద్రం. అది బుద్ధల వెంకటరామారావు గారు కళాకారుల గురించి ఆలోచించి నిత్యము అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్తే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ అని వేరే ఆలోచనలకు కాదు. మరి ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యంగా మా త్యాగరాజ గాన సభ సుమారు 25 సంవత్సరాల నుంచి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంలో ప్రఖ్యాత విద్వాంసులందరూ అక్కడికి వస్తున్నారు. అక్కడ అందరికీ కూడా కళాకారులందరికీ వచ్చే ప్రేక్షకులకి వచ్చే కళాకారులకి అందరికీ కూడా వీలుగా ఉన్న కేంద్రం అది. అలాంటి కేంద్రాన్ని తొలగించడం అనేది చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఇంకోటి ఎక్కడైనా ఆల్టర్నేటివ్ చూపించి తొలగిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. దయ ఉంచి ఇలాంటి ఆలోచన విరమించుకోవాలని దాన్ని యథావిధిగా కొనసాగం చేయడంలో రామారావు గారు బుద్ధ వెంకటరామారావు గారికి మా కళాకారులందరూ కూడా సమైక్యంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఇది పాలకులు అధికారులు అందరూ కూడా దీన్ని చాలా ఈ విషయంలో శ్రద్ధ వహించి బీవీఆర్ కళా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని వినమ్రతతోటి మేము ప్రార్థిస్తున్నాం. నమస్కారం. కళాభివందనాలు. నా పేరు కోపల్లి శ్రీనివాస్. ప్రవృత్తిగా 40 సంవత్సరాలుగా నేను కళారంగంలో ఉంటున్నాను. అయితే కళాకారుడు ఎక్కడ కళలు వెలిసిస్తూ ఉంటాయో, ఎక్కడ కళలు ప్రజలు పోషింపడుతూ ఉంటాయో అక్కడ బ్రహ్మాదేవత ఉంటుంది పారవ్యక్తి. మన తాడేపల్లిగూడెం కళలకు నిలయం. మొత్తం శ్రీ రేలంగి గారు, పసలవారు, మందార రామారావు గారు, అలానే కిరీట సత్యం గారు, నాట్యాచార్యులు అందరూ హరికథా పితామహులు అందరూ కూడా ఇక తాడేపల్లిగూడెంకి పని తీసుకొచ్చారు. ఒక కళాకారుడు తన వృత్తిలో ముందుకు రావాలంటే కనుక సాధన కావాలి. ఆ సాధన చేసిన ఒక వేదిక కావాలి. సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మన తాడేపల్లిగూడెంలో ఉన్న టౌన్ హాల్ని ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా అక్కడ పూర్తి చేశారు. అప్పుడు కళాకారులు చాలా బాధపడుతున్న సమయంలో బీవీఆర్ కళా కేంద్రంలో మేమందరం కూడా మా రిహార్సల్స్ కానీ లేకపోతే మా ప్రాక్టీస్ ప్రదర్శనలు కానీ ఇస్తున్నాం. నా మటుకు నేను సుమారు కొన్ని 100 ప్రదర్శనలో బీవీఆర్ కళా కేంద్రంలో ఇచ్చాను. ఎన్నో పరిషత్తుల్లో కూడా పాల్గొంటూ ప్రైజులు కూడా తెచ్చుకున్నాను. అలానే తాడేపల్లి కళా పరిషత్తు చెప్పిన జాతీయ స్థాయిలో ఒక ఏకపాత్ర పరిషత్తు నిర్వహిస్తున్నాను. దానికి కూడా వేదిక ఇక బీవీఆర్ కళా కేంద్రంలో బుద్ధ రామారావు గారు ఎటువంటి ఖర్చులు కూడా తీసుకోకుండా మాకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తూ కళాకారులకి మాకు ఎంతో రకంగా సహకరిస్తూ ఆ కళావేదికని మనం ఉపయోగించుకుంటున్నాము. రాష్ట్రాల్లో కూడా ఈ కళావేదిక ఒక గుర్తింపు ఉంది. అలానే మరో రవీంద్ర భారతి గారికి కూడా కళాకారుడుగా కూడా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ కళావేదికను పూర్వ విధంగానే కూడా కొనసాగవలసిన కోరుతున్నాను. కోపల్లి శ్రీనివాస్. నమస్తే. తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళా కేంద్రం కళల కానాచిగా వివిధ రకాలైన కళాకారులను అందరికీ ఫ్రీగా వేదికను కల్పించి కళలను ఆదరిస్తున్న కాణాచిగా వెలుగొందుతుంది. తెలంగాణలోని హైదరాబాదులో ఉన్నటువంటి రవీంద్ర భారతి ఎలాంటిదో అలాగా తాడేపల్లిగూడెంకి బీవీఆర్ కళా కేంద్రం అంతటి మహోన్నతమైన స్థానంతో విరాజిల్లుతుంది. ఉగాది ఉత్సవాలను, నాటకోత్సవాలను నిర్వహిస్తూ సొంత ఖర్చున ముఖ్యంగా బివి రామారావు గారు, అంతేకాదు త్యాగరాజోత్సవాలకు, అన్నమయ్య పదసుధ కార్యక్రమాలకు పేద కళాకారులను నెల నెల సంఘంలోని ఒక పెద్దను, మంచి ఉద్యోగస్తులను గౌరవ పురస్కారాలు ఇస్తూ ఆ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బంది పడే కళాకారులకు చేయూతనివ్వడానికి నెలకి దాదాపు 35,000 నుంచి 50,000, 60,000 వరకు కూడా నెలకి ఇస్తున్నటువంటి, గత 30 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి, కళాకారులను పోషిస్తున్నటువంటి గొప్ప సంస్థ బీవీఆర్ కళాకేంద్రం. అటువంటి కళాకేంద్రాన్ని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసి మా కళాకారులందరం చాలా బాధాతప్త హృదయంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం వారికి. కోర్టు వారికి కావలిస్తే
ఆ పక్కన R&B గెస్ట్ హౌస్ పక్కమట చక్కటి దారి ఉంది, సౌకర్యాలు ఉన్నాయి. దీన్ని పడగొట్టే ఆలోచన మానుకుని కళాకారులను అందరినీ ఆదరించి తాడేపల్లిగూడానికి పేరు తెచ్చి ఈ BVR కళాకేంద్రాన్ని తప్పనిసరిగా ఎలా ఉన్నదో అలాగే ఉంచేలాగా ప్రయత్నం చేయమని ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు విన్నవించుకుంటున్నాం.